జై శ్రీరామ్. తెలంగాణ సామ్నా యూట్యూబ్ వీక్షకులకు అలాగే తెలంగాణ సామ్నా వెబ్ పేజీ పాఠకులకు అందరికీ హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మిత్రులారా, హైందవ ధర్మం మీద దాడి ఈనాడు కొత్తగా జరుగుతున్నదేం కాదు. సాంస్కృతిక దాడైనా, భౌతికపరమైన దాడైనా, ఇంకా ఏ రకంగా చూసుకున్నా హిందూ ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి. ఆనాడెవడో రాక్షసులు చేశారు, సురులు అసురులు పక్కన పెట్టేసి, ఆ తర్వాత వచ్చిన మహమ్మదీలను పక్కన పెట్టేస్తే, తర్వాత వచ్చిన బ్రిటిష్ వాళ్ళను పక్కన పెట్టేస్తే, వీళ్ళందరూ చేసిన దోపిడీ కంటే, దౌర్జన్యాల కంటే, అఘాయిత్యాల కంటే ఈరోజు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాడి నుండి కూడా, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు మానసికంగా కొన్ని దుష్టశక్తులు సాంస్కృతిక దోపిడీని చేస్తున్నాయి. ఒక మేధావి అనబడే మూర్ఖుడు, అయితే మూర్ఖుడు అనబడే మేధావి ఒక కాలం రాశాడు. అది సరే, వాళ్ళు మేధావులట, వాళ్ళకి ఏదో అవార్డ్స్ వచ్చాయంట, అదేదో చాలా గొప్పగానే ఉంది అది చెప్పుకోవడానికి. ఇదంట కుంభమేళనంట, వికృత మేళనంట. ఇది ఆ పెద్ద మనిషి, ఆ మహాత్ముడు, ఆ గొప్పవాడు రాసిన సబ్జెక్ట్. ఇది చరిత్ర తీసుకున్నాడు, ఎక్కడో రాసిండు, ఏదో పోయిండు. వాడు ఎట్టు పోయినా కూడా లక్షలాది మంది అట, సుమారు 40 కోట్ల మంది, అంటే రోజుకు సగటున 1,25,00,000 మంది వస్తారని అంచనా ఉన్న కుంభమేళకు, ప్రయాగరాజ్ కుంభమేళకు లక్షలాది మంది, అంటే లక్షలు అంటే వందల లక్షలు, కోట్ల లక్షలు, లేకపోతే లక్షల లక్షలు, అదేందో కానీ కోట్లాది కాదట, లక్షలాది. సింపుల్గా చేసి పెట్టి ఏదో రాశాడు. ఏది రాసినా ఇవన్నీ కూడా కొన్ని పని పట్టుకొని చేస్తున్న సాంస్కృతిక దౌర్జన్యమే. ఇంత గొప్పగా రాసిన వ్యక్తి ఎవరన్నా కానీ, ఎవడన్నా కానీ, ఎంత పెద్ద వ్యక్తి అయినా కానీ, ఇలాంటిది ఒకటి వేరే హిందూవేతరుల మీద రాయగలడా? వాటికన్ సిటీ మీద రాయగలడా? లేకపోతే ఇంకా హజ్ యాత్రకు సంబంధించి కానీ ఇంకా వేరే దాని మీద కూడా రాసే దమ్ముందా? అలా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఒక్కటి రాసి మెజారిటీ ప్రకారం అటు 15 రాస్తే ఇటు 100 రాయాలా, ఇటు 85 రాయాలా, ఇంకా వేరే వాళ్ళ మీద 5-10 రాయొచ్చు. అలాంటి దమ్ముందా ఈ రచయిత కానీ ఇంకా వాళ్ళకన్నా కానీ? పేరు చెప్పడం కూడా వేస్టే, అంటే బేస్ చెప్తున్నాను. ఇలాంటి సాంస్కృతిక దోపిడీ చేయటానికి సిద్ధంగా ఉన్న కుహాన మేధావులు, ఇలాంటివి ప్రచురించడానికి ఉన్న చిల్లర పత్రికలు, ఇవన్నీ కూడా చాలా సిద్ధంగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. దయచేసి గమనించండి. ఇవన్నీ కూడా ఏదో రకంగా ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఈ ఫ్యాషన్ ఏంటిది అని అంటే, ఫస్ట్ ఒక హిందూ దేవుని తిట్టాల, సోషల్ మీడియాలోనో లేకపోతే ఏదో వేదిక మీద ఒక సెలబ్రిటీ ఏం చేస్తారంటే మన హిందూ దేవుని తిడతాడు, హనుమాన్నో రామున్నో ఎవరో ఒకరు తిడతాడు. తిట్టినాక ఏమవుతుంది? ఆ తిట్టింది 2 మాటలే కావచ్చు, కానీ అది మొత్తం కంప్లీట్గా హిందువుల పట్ల స్ప్రెడ్ అయిపోయి వైరల్ అయిపోతుంది. ఆ సోషల్ మీడియాలో, దాంట్లో ట్విట్టర్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో వైరల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా దీనివల్ల ఏమైపోతుందంటే ఆ అన్న వ్యక్తికి భూమి వస్తుంది, లైమ్లైట్లోకి వచ్చేస్తున్నాడు. పలానా వ్యక్తి సినిమా చూడొద్దు, అట్లా చూడొద్దు, పలానా వ్యక్తిని బైకట్ చేయాలా, ఇదో పబ్లిసిటీ వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే సదర్ మహాత్ముడు ఏం చేస్తాడంటే, క్షమించాలండి, నేను తెలంగాణ ఏదో ఫ్లోలో అన్నా, దయచేసి నన్ను క్షమించాలని చెప్పి అంటాడు. క్షమించమని అన్న తర్వాత ఏమైంది? కంప్లీట్గా మనం సలహపడతాం. ఒక టీవీ యాంకర్కి సంబంధించి, ప్రజెంటర్కి సంబంధించి, అంటే ఇంకా చెప్పాలంటే, ప్రత్యక్షంగా చెప్పాలంటే ఒక ఫ్లోలో వెళ్ళిపోయింది పాపం శ్రీముఖి. కానీ అంటే ఏదో మాట్లాడుతూ ఫ్లోలో వెళ్ళిపోయింది శ్రీముఖి. అంత పరిజ్ఞానం ఉన్నా లేకపోయినా శ్రీముఖిది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా, రీసెంట్గా జరిగిన సందర్భంలో ఇంకొక నటుడు అని చెప్పి చెప్పుకునే వ్యక్తి, తర్వాత ప్రముఖ యాంకర్ కూడా కావాలని పనిగట్టుకొని సబ్జెక్ట్ చేశాడు. అలాంటి వారిని క్షమించడానికి లేదు. ఇది సినిమాలకి ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. ఈ మధ్య సినిమాల్లో హిందూ ధర్మాన్ని కించపరచడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. ఇంకొక రకంగా హిందూ ధర్మాన్ని హైలైట్ చేస్తున్న సినిమాలు విపరీతంగా సక్సెస్ అవుతున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్య కాలంలో అఖండ సినిమా కూడా చూసుకోవచ్చు, విపరీతమైన క్లిక్ అయిపోయింది. దాంతో ఏమైపోయిందంటే అంత ఆ బెల్లం చుట్టూ ఈగల్లాగా హిందూ ధర్మాన్ని పట్టుకొని పాకులాడుతున్నారు, మించో చెడు అని. ఇలాంటి సందర్భాలు కూడా చాలా హిందూ ధర్మాన్ని
ప్రచార రంగంలో కూడా డిస్టర్బ్ చేయడానికి ఆలోచిస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి హిందూ యువతి యువకులు, హిందూ సమాజం జాగ్రత్తగా ఉండి తన ధర్మాన్ని తను కాపాడుకొని ఎక్కడ ఏ చిన్న లొసుగు ఎవరు చేసినా దాన్ని నిర్దాక్షిణ్యంగా ఖండించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం ఒకసారి రివ్యూ చేసుకుందాం సోదరులారా. జై శ్రీరామ్.